లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోస్లో చూసాము, ఫస్ట్ చాప్టర్ మొత్తం చేసేసాము. అంటే ఫస్ట్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆ చాప్టర్ మనం కంప్లీట్ చేసేసాము. ఆ ప్రతి కాన్సెప్ట్ని మనం నీట్గా అండ్ డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసేసాము అండ్ డన్, అదంతా అయిపోయింది. అండ్ ఎవరికైతే వీడియోస్ లెంతీగా అనిపిస్తుందో వాళ్ళందరినీ నేను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరి కోసం మళ్ళీ ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా నేను ఒక 1.5 అవర్లో ఎక్స్ప్లెనేషన్ అనేది చేసేసాను. ఆ వీడియో కూడా వచ్చేసింది, డన్. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్కి వెళ్ళిపోదాము. ఏంటి ఆ సెకండ్ యూనిట్ అంటే వెరీ సింపుల్. ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో దాని నుంచి సెకండ్ యూనిట్ అనేది పుట్టింది, అంతే. ఇందాక మనం ఫస్ట్ చాప్టర్ పేరేంటి అదంతా కానీ మనకి ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ పేరేంటి? ఫస్ట్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇదే కదా మనకి ఫస్ట్ చాప్టర్ యొక్క నేమ్. అయితే ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని ఉంది. ఇక్కడ మన సెకండ్ యూనిట్ యొక్క నేమ్ కూడా చూడండి, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే ఉంది. కానీ ఒకటే డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఫస్ట్ చాప్టర్లో చేసినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవి ఏవైనా కానీ మనం దేని బేస్ చేసుకున్నాము? ఆర్డర్ అనేది ఒకటి. ఫస్ట్ ఆర్డర్ అంటే మనకు తెలుసు ఏంటి, నేను రాస్తున్నాను ఇక్కడ చూడండి, dy by dx ప్లస్ సమ్ xy ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇట్లాగా ఉండేటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నమాట. అంటే ఆర్డర్ అంటే ఏంటి? ఇది ఈ పవర్ డీకి పవర్ ఎంత ఉంది, ఈ ఎక్స్కి పవర్ ఎంత ఉంది. ఇదేంటి, ఇవి ఎలా వస్తాయంటే ఏదైనా ఒక ఈక్వేషన్ని మనం ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ అనేది చేస్తున్నాము అనేది ఇక్కడ మనం డీకి పవర్లో చూపిస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ వేరియబుల్ కూడా మనం డినోట్ చేస్తాము. సో మనకు అదే తెలిసిందే. అంటే ఒక ఈక్వేషన్ నేను 10 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేశాను అనుకోండి, ఇప్పుడు వచ్చేది నాకు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది అని అంటే 10 అవుతుంది. ఓకే, డన్. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆర్డర్ అందులోనే ఇచ్చాడు ఆర్డర్ ఏంటో అని, ఒకటవ ఆర్డర్. సో ఒకటవ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూసేసాము. ఇందులో బస్ అయిపోయింది. ఇప్పుడు మన చాప్టర్కి వద్దాం. ఇప్పుడు మన చాప్టర్లో ఏముంది? ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్సే మన చాప్టర్ కూడా, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ ఇన్ హైయర్ ఆర్డర్. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేయము, మోర్ దాన్ 1 టైమ్స్ మనం డిఫరెన్షియేషన్ అనేది చేస్తాము. అంటే ఇక్కడ అర్థమవుతుంది మీకు పాయింట్. డిఫరెన్షియేషన్ అనేది సింగిల్ టైం ఉండదు, మల్టిపుల్ టైమ్స్ డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మోర్ దాన్ 1 ఆర్డర్ అనేది ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం ఏమంటామంటే స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ హయ్యర్ ఆర్డర్ ఇది ఇట్లా అంటారు అనమాట. ఓకే, డన్. సో ఇప్పుడు ఇది మనకి స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ద హయ్యర్ ఆర్డర్. ఇందులో మళ్ళీ ఇంకొకటి అడగచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఆర్డర్ అనేది ఒకటి ఉండకోకుండా ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఇందులో చూస్తాం. ఫస్ట్ చాప్టర్లో ఏం చూస్తాము? ఆర్డర్ అనేది ఒక్కటే, కాకపోతే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలని ఫస్ట్ ఆర్డర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నిటిని కూడా మనం చూసాము, సొల్యూషన్స్ రాసాము. ఇందులో ఏంటి, మోర్ దాన్ 1 ఆర్డర్ ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నిటికీ కూడా మనం ఇందులో ఏ విధంగా సొల్యూషన్స్ అనేవి రాయాలి అనేది దీంట్లో చూస్తాం. ఓకేనా? ఇప్పుడు ఓకే కదా, డన్, అర్థమైంది కదా? సో ఇందులో ఇంకొక మైన్యూట్ పాయింట్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ చాప్టర్లోనే నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, dx by dy తీసుకున్నాను. ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఏం చెప్తుంది అంటే ఒక్కటే డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది అండ్ ఒక్కటే ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఉంటుంది. ఇక్కడ నాకు డిపెండెంట్ వేరియబుల్ అనేది ఒకటే, ఇక్కడ నాకు ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది కూడా ఒకటే, బస్. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్నటువంటి డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఒక్కటే ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. అది ఒక్కటే డిపెండెంట్ వేరియబుల్ ఉండి మోర్ దాన్ 1 ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే దాన్ని మనం
పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం బేసిక్స్లో, ఫస్ట్ చాప్టర్ యొక్క బేసిక్స్లో అంతే. ఓకే డన్, ఇది మనకి తెలిసిపోయింది. ఇప్పుడు అంటే సేమ్ మనకి ఏముంటుంది, ఒక్కటే డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఒక్కటే డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది అండ్ ఒక్కటే ఇండిపెండెంట్ వేరియబుల్ కూడా ఉంటుంది. అర్థమైంది కదా? సో ఇక్కడ మనం ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మనకి చాప్టర్ మొత్తంలో కూడా ఒకటే డిపెండెంట్ ఒక్కటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఇందులో మనకి కనిపిస్తాయి. బస్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ హైయర్ ఆర్డర్ మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం సొల్యూషన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఫస్ట్ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఎట్లా వచ్చింది ఏంది కథ అని. ఇప్పుడు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాస్తున్నాను. హయ్యర్ ఆర్డర్ అంటే మోర్ దాన్ 1, ఒకటి కంటే ఎక్కువ ఉండాలి. సో నేను ఫర్ సపోజ్ 5 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేశాను అనుకుంటున్నాను. dy బై dx పవర్ y ప్లస్ d పవర్ 4y dx పవర్ 4 ప్లస్ d క్యూబ్ బై dx క్యూబ్ ప్లస్ dy బై dx ఈక్వల్స్ టు 0. ఒకటి తీసుకుని ఎట్లా ఒక ర్యాండమ్గా తీసేసుకున్నాం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే దీంట్లో మీకున్నటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అనేది హైయెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ ఆర్డర్ నుంచి ఇటువైపు పోయేటువంటి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటువైపు పోయేటువంటి అంటే ఏంటిది రైట్ సైడ్ పోయేటువంటి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆర్డర్ అనేది తగ్గుతూ పోతుంది. ఓకే, ఆర్డర్ అనేది తగ్గుతూ పోతుంది. అంటే ఇది మనకి ఏమర్థమవుతుంది, మ్యాక్సిమం ఉన్నటువంటి ఆర్డర్ని మనం ఫస్ట్ రాసుకోవాలి. దానికన్నా కొంచెం చిన్నగా ఉన్నాయి, దాని తర్వాత ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి, దాని తర్వాత అలాగా మనం ఏ ఆర్డర్లో రాయాలి అంటే దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్, అర్థమవుతుందా? డిసెండింగ్ ఆర్డర్లో మనం ఇక్కడ ఈ స్టాండర్డ్ ఫామ్ని రాయాలి. సేమ్ ఇంతే. ఫస్ట్ నాకు అది ఎంత ఉందో తెలియదు. ఓకే, నాకు దీని యొక్క ఆర్డర్ అనేది ఎంత ఉందో తెలియదు, ఎంత ఆర్డర్ ఉంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ హైయెస్ట్ ఆర్డర్ ఇదే. సో దీని తర్వాత ఉండాల్సినటువంటి టర్మ్ యొక్క ఆర్డర్ ఏంటి, దీనికన్నా మినిమం ఒక్కటైనా తక్కువ ఉండాలి. సో ఒకటి తక్కువ చేశాను అంటే దీనికన్నా ఇది తక్కువ ఆర్డర్, సో దీనికన్నా ఇంకొక తక్కువ ఆర్డర్ ఇక్కడ ఉండాలి. సో ఇలా 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 రాసుకుంటూ పోతే మనకి ఫైనల్గా ఇక్కడ ఏమొస్తుంది, d పవర్ 1 అంటే ఫస్ట్ ఆర్డర్కి వచ్చేస్తాం. ఇంకా లాస్ట్ అదే కదా మనకి. సో ఫస్ట్ ఆర్డర్కి వచ్చేస్తాం. దీని తర్వాత లాస్ట్ 0 అంటే లాస్ట్ ఇదేమైపోతుంది మనకి తెలుసు ఆల్రెడీ. ఏ పవర్ 0 అంటే ఏంటి 1 కదా. సో ఏ పవర్ 0 అంటే 1. ఇక్కడ ఏంటి మనకి d పవర్ 0 వచ్చేసింది. అంటే ఇప్పుడు ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది, నాకు 1 అయిపోతుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే. అంటే ఓన్లీ ఇక్కడ మనకి ఏముంటుంది, కాన్స్టెంట్ ఒకటే ఉంటుంది. బట్ నేను ఎందుకు ఇది రాశాను అంటే ఇక్కడ మీరు కాన్స్టెంట్గా ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇక్కడ లాస్ట్లో మీరు కాన్స్టెంట్ ఎందుకు పెడుతున్నారు అని డైరెక్ట్ ఇలానే పెడితే ఇది రిప్రజెంట్ చేయకుండా ఓన్లీ కాన్స్టెంట్ పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో మీకు అర్థం కావడం కోసం మాత్రమే నేను ఇక్కడ d పవర్ 1తో పాటుగా ఈ కాన్స్టెంట్కి ఎలాగైతే రాశానో అలాగే నేను ఈ కాన్స్టెంట్ కూడా ప్రాపర్గా రాసి మీకు ఈ ప్రూఫ్ ద్వారా ఇలా ఈ కాన్స్టెంట్ ఒకటి ఇక్కడ మిగులుతుంది అని చెప్తున్నాను. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఇది మీకు అర్థమైపోయింది. సో హైయెస్ట్ ఆర్డర్ అనేది మనం ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకుంటాం. ఇంకా దానికన్నా చిన్నగా ఉన్న వాటన్నిటిని కూడా డిసెండింగ్ ఆర్డర్లో రైట్ సైడ్కి రాసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇది మనం ఒక ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది రాయాల్సినటువంటి పద్ధతి. మీకు కొన్నిసార్లు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎట్లా ఇస్తాడంటే డైరెక్ట్గా ఇలా మీకు డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వడు. ఏమిస్తాడు, ఫస్ట్ d పవర్ 5 ఒక దగ్గర ఉంటుంది, ఒక దగ్గరనేమో d పవర్ ప్లస్ ఉందనుకోండి, d పవర్ 10 ఉందనుకోండి, ఇది ఒక దగ్గర ఉంటుంది. అండ్ d పవర్ 20 ఉందనుకోండి, ఇది ఒక దగ్గర ఉంటుంది. అండ్ d పవర్ 2 ఉందనుకోండి. ఇప్పుడు ఎలా ఉన్నాయి, డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయంటే లేవు. సో లేనప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ అప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి. ఓకే డన్. డిసెండింగ్ ఆర్డర్లో పెడితే ఏమవుతుంది, d పవర్ 20 d పవర్ 10 ప్లస్ ఆ 10 తర్వాత d పవర్ 5 d పవర్ 2. నేను మరి ఇవన్నీ రాస్తాను, dy బై dx హోల్ పవర్ x పవర్ 5 అన్నీ రాస్తాను. బట్ మీకు అర్థం కావడం కోసం, ఈజీగా అయిపోవడం కోసం ఓన్లీ d ఒకటే రాసుకొని చెప్తున్నా. ఆర్డర్ అనేది మనం ఇలాగ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ పెద్ద ఆర్డర్ నుంచి చిన్న ఆర్డర్ వరకు ఏ విధంగా రాసుకోవాలి మీకు చూపించడం కోసం ఇలా ఓన్లీ నేను dని మాత్రమే తీసుకున్నా. ఓకేనా? సో ఇక్కడ మీకు అర్థమైపోయింది. సో ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వాళ్ళు మనకి ఆర్డర్ టర్మ్స్ ఎక్కడ ఎలాగ ఇచ్చినా ఫస్ట్ మనం డిసెండింగ్ ఆర్డర్లో ప్రాపర్గా ఒక మేనర్లో పెట్టుకున్నాము. సో ఇలా పెట్టేశాము. ఇప్పుడు సరే ఉంది, నా దగ్గర ఒక హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఉంది.
ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి ఈ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఇప్పుడు నేను సొల్యూషన్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? మనకు తెలుసు ఆల్రెడీ ఏంటి, ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది నా దగ్గర ఉన్నప్పుడు దానికి మనం ఏ విధంగా సొల్యూషన్స్ని క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఫస్ట్ చాప్టర్లో చూసాము. ఇక్కడ మనకి హైయర్ ఆర్డర్ ఉంది, మోర్ దెన్ ఒక్కటి కన్నా ఎక్కువ ఆర్డర్ అనేది ఉంది మన డిఫరెన్షియల్ ఈక్వేషన్. అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, వినండి జాగ్రత్తగా, అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ నేను ఈ ఫామ్ని ఎలాగా రాస్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చూసుకోండి, ఓకేనా? సో ఇందులో మీరు ప్రతి టర్మ్ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి టర్మ్లో నాకు y అనేది కామన్గా కనిపిస్తుంది, y అనేది కామన్గా కనిపిస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు నేను y అనేది కామన్గా కనిపిస్తుంది కాబట్టి ఆ y టర్మ్ని నేను ఏం చేస్తున్నాను, కామన్గా బయటికి తీసుకుంటున్నా. ఇప్పుడు ఏం మిగిలిపోతుంది, y అనేది కామన్గా బయటకు వెళ్ళిపోతే a⁴n d⁴n బై dx⁴n ప్లస్ a⁴n -1 dn-1 by dx⁴n-1 plus dash 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 plus a1 d by dx plus ఏముంది a0. ఇది 1 అయిపోతుంది కాబట్టి నేను రాస్తలేను. సో ఇది టర్మ్, ఈ టర్మ్ మొత్తం నుంచి నేను ఏం కామన్ తీసుకున్నాను, వైని కామన్ తీసేసుకున్నాను, వైని కామన్ తీసుకుని వైలో పెట్టుకున్నాను. ఇంకేం మిగిలిపోయిన అవతల q of x, ఓకే? సో q of x అనేది మిగిలింది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఏం కనిపిస్తుంది నాకు, ఓన్లీ d by dx ప్రతి టర్మ్లో కూడా d by dx అనేది కామన్గా అనిపిస్తుంది, అవునా? ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సబ్స్టిట్యూషన్ తీసుకోండి. ఎందుకు నేను ఇదంతా చేస్తున్నానంటే మనం చేసేటప్పుడు మన యొక్క ఇచ్చినటువంటి హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజీగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనే దానికోసం ఇదంతా చెప్తున్నాను, ఓకే? సో ఇప్పుడు దీంట్లో మీరు d by dx అనేటువంటి టర్మ్ అనేది ప్రతి దాంట్లో ఉంది కాబట్టి ప్రతిసారి నేను సాల్వ్ చేసేటప్పుడు ఊకే d by dx అని రాయడానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే d అని తీసుకుంటాను. మీరు మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోండి, dA ఎందుకు తీసుకోవాలి, అట్లా ఏం లేదు, మీకు నచ్చింది తీసుకొని చేయండి, ఓకేనా? సో ఇప్పుడు నేను dని ఇక్కడ రీప్లేస్ చేస్తే అప్పుడు నాకు ఇది మొత్తం ఎలా కన్వర్ట్ అయిపోతుంది, ఇది ఎలా కన్వర్ట్ అయిపోతుంది, an d⁴n, ఓకే? d by dx, ఓ దీనికి మనకు ఆర్డర్ ఎంత ఉంది, n ఉంది, ఓకే డన్. dకి పవర్ d by dx అంటేనేమో d పవర్, మనకు ఆర్డర్ ఏమో n ఉంది కాబట్టి n రాసేసాను, ఓకే డన్. నెక్స్ట్ a(n-1), ఇక్కడ నాకు ఇదేముంది, d by dxకి నేను d రాస్తున్నాను, ఒకటి తగ్గాలి కదా, సో అదే రాస్తున్నాను, n-1 ప్లస్ ఇలా సో ఆన్ ప్లస్ ఇక్కడ లాస్ట్లో ఏముంటుంది మనకి a1 d⁴1, ఇది ఒకటే కదా మిగిలిపోయింది. సో ప్లస్ a0 y ఈజ్ ఈక్వల్స్ టు q of x. సో ఈ విధంగా మనకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీని మొత్తాన్ని మీరు చూస్తే మనకు ఒక ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ మొత్తం కూడా ఏం ఇన్వాల్వ్ అయ్యింది అంటే d, మేజర్గా d అనేటువంటి ఒక టర్మ్ అందులో ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని నేను ఏమనుకుంటున్నానంటే f of d అనుకుంటున్నాను, ఓకే? f అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. సో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని నేను f of d అనుకుంటున్నాను. మీకు నచ్చింది, నేను ఇక్కడ d తీసుకున్నాను కాబట్టి ఇక్కడ d వచ్చేసింది, లేదా ఏం తీసుకుంటారు, z తీసుకున్నాను అనుకోండి, మీకు ఇక్కడ z వచ్చేసింది, ఓకేనా? సో z రాసేసాను, డన్. సో ఈ ఈక్వేషన్ మొత్తానికి నేను f of d అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఇక్కడ ఇంకేముంది, దీనికి ఈ ఈక్వేషన్ మల్టిప్లికేషన్లో y ఉంది, y ఈజ్ ఈక్వల్స్ టు q of x, అంతే కదా. అక్కడ మనకి RHS సైడ్ మిగిలిపోయింది, డన్. సో ఇప్పుడు వచ్చింది కదా ఇక్కడ ఒక ఈక్వేషన్, అంటే షార్ట్ ఫామ్లో రాసామన్నమాట. ఇంత పెద్ద ఈక్వేషన్ మనం ప్రతిసారి రాయలేము కదా, మనకు ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ కింద మనం ప్రతిసారి ఇంత పెద్ద ఈక్వేషన్ రాసి ఈ డెరివేషన్ రాసి అంటే y కామన్ తీసుకొని మళ్ళీ d అని తీసుకొని ప్రతిసారి ఇదంతా రాయలేము కదా. సో సింపుల్గా ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మనం చెప్పడం కోసం ఇగో దీన్ని వాడుకుంటాం, ఓకే? దీన్ని మనం యూజ్ చేసుకొని చెప్తామన్నమాట. అయితే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నాకు హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వచ్చిందిరా బాబు, వచ్చింది. ఇప్పుడు దీని నుంచి నేను సొల్యూషన్ ఎట్లా కనుక్కోవాలి, దానికోసమే కదా మనం పడే ఈ తంటాలన్నీ కూడా కదా. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంటుంది, దాన్ని మనం ఒక ఈక్వేషన్ని యూజ్ చేసుకుంటాము, బట్ ఆ ఈక్వేషన్ కూడా మనకి ఇందులోంచి వస్తుంది, ఓకే? ఆ ఈక్వేషన్ కూడా మనకి ఇందులోంచి వస్తుంది. ఏంటి ఆ ఈక్వేషన్ అంటే ఈ f of dనే నేను ఇక్కడ f of dని ఎలా రాస్తున్నాను అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ m అని తీసుకుంటున్నాను, ఓకే?
ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషనే ఇక్కడ ఉండేది కూడా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ డీనే ఇక్కడ ఉండేది కూడా డి, ఇక్కడ డి ఉంది, కాకపోతే నేనేమని తీసుకున్నాను ఎం అని తీసుకున్నాను. ఎందుకు? నేను సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఆ ప్రొసీజర్ ప్రాపర్గా ఫాలో అవ్వాలి కదా మరి. సో దానికోసం ఇక్కడ ఉన్నటువంటి డి అనే వేరియబుల్ ప్లేస్లో నేనేం తీసుకున్నాను ఎం అని తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఏమంటాము అంటే రాసుకోండి, ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా అంటాం అనమాట. సో ఇప్పుడు ఒక ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది కానీ ఇందులో మీకు ఒక డౌట్ రావాలి. బాగుంది, ఏంటి ఆ డౌట్ అంటే మ్యాక్సిమం నేను చెప్పాను మీకు, మ్యాక్సిమం డౌట్స్ నేనే ఆలోచించి మీకు ఎట్లాంటి డౌట్స్ వస్తాయో కూడా ఆలోచించి మరి నేను మీకు ఇక్కడ చెప్తాను. ఓకే, కొన్ని ఏమైనా మిస్ అయితే మీకు తర్వాత డౌట్స్ వస్తే కామెంట్లో చెప్పండి, ఐ విల్ రెస్పాండ్ ఫర్ దట్. ఓకే, సో ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, సరే సార్ ఇక్కడ మీరు ఎఫ్ ఆఫ్ డి ఉంది, సరే డి ప్లేస్లో వేరియబుల్ ఏది పెట్టుకున్నా నో ప్రాబ్లం, ఇక్కడ ఎం తీసుకున్నారు, డి ప్లేస్లో ఎం తీసుకున్నారు నో ప్రాబ్లం, మరి ఇక్కడ 0 ఎందుకు పెట్టుకున్నారు, ఈక్వల్ టు 0 ఎందుకు పెట్టుకున్నారు కదా. ఇది నార్మల్గా మంచిగా వింటున్నటువంటి స్టూడెంట్కి అయితే డౌట్ రావాలి, 100% ఈ డౌట్ రావాలి, వస్తేనే వాళ్ళు కరెక్ట్గా వింటున్నట్టు అర్థం. ఇక్కడ మీరు ఈక్వల్ టు 0 ఎందుకు పెట్టుకున్నారు చూడండి చెప్తారు. ఇక్కడ 2 కండిషన్స్ మనం బేస్ చేసుకొని ఈ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తాం. 2 కండిషన్స్ని బేస్గా చేసుకొని ఈ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ కండిషన్ జాగ్రత్త రాసుకోండి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తాము. దీని తర్వాత దీనికి మనం ఏం కలుపుకుంటాము అంటే పర్టిక్యులర్ ఇంటగ్రల్ అసలు ఏం వచ్చినాయి ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ మనం 2 కండిషన్స్ ఫాలో అవుతాము. ఏంటి ఆ కండిషన్స్ అంటే, ఫస్ట్ ఇక్కడ మనం ఫాలో అయ్యేది కాంప్లిమెంటరీ ఫంక్షన్, దాన్ని కనుక్కుంటాము. సో ఆ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత పర్టిక్యులర్ ఇంటిగ్రల్ని కనుక్కుంటాము. వచ్చినటువంటి ఆ 2 ఫంక్షన్స్ని ఎడిషన్ చేసుకుంటే మనకు డైరెక్ట్ సొల్యూషన్ వస్తుంది. ఇట్లానే ఎందుకు చేయాలి? కరెక్ట్, మీ క్వశ్చన్ ఖచ్చితంగా కరెక్ట్. మీరు ఆలోచించండి, ఈ ప్రొసీజర్తోనే ఎందుకు చేయాలి అని ఆలోచించి ఇంకా వేరే ప్రొసీజర్స్ తోటి ఏమైనా చేయగలుగుతామా అని మీరు ఆలోచించి ఇంకేమైనా రాయగలిగితే రాయండి, నో ప్రాబ్లం. ఓకేనా, ఇదే ఒక స్టూడెంట్కి కావాల్సినటువంటి థింకింగ్ అబిలిటీ. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ మన క్వశ్చన్ ఇదే కదా, ఈక్వల్ టు 0 ఎందుకు తీసుకున్నావు అంటే ఇక్కడ మనం ఈ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ క్యూ ఆఫ్ ఎక్స్ మనం బేస్గా తీసుకొని దీన్ని సాల్వ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఈ క్యూ ఆఫ్ ఎక్స్ని బేస్గా తీసుకొని సాల్వ్ చేస్తాము. ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ రాసుకోండి, క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 ఎప్పుడు అవుతుంది? కాంప్లిమెంటరీ కండిషన్ తీసుకున్నప్పుడు. ఇక్కడ ఈ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది 0 అయితే అప్పుడు ఏమవుతుంది నాకు ఇది ఇక్కడ రాయనా, ఇక్కడ పక్కకు రాస్తా చూడండి, ఇక్కడ పక్క రాస్తా. క్యూ ఆఫ్ ఎక్స్ అనేది 0గా తీసుకొని ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాము. అదే ఈ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది 0 కాదు, సంథింగ్ ఏదో సైన్ ఎక్సో కాస్ ఎక్సో టాన్ ఎక్సో ఈ పవర్ ఎక్స్ ఏదో ఉంది, ఇక్కడ ఏదో సమ్ వాల్యూ ఉంది, అలా వచ్చినప్పుడు సాల్వ్ చేస్తాము. సో ఈ 2 కండిషన్స్ని మనం బేస్గా తీసుకొని సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన 2 సొల్యూషన్స్ని యాడ్ చేసుకుంటే మనకు అప్పుడు జనరల్ సొల్యూషన్ వస్తుంది. అదే కదా మనకు కావాల్సిన ఫైనల్ అవుట్పుట్. సో ఇప్పుడు రాద్దాము, ఈ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది నాకు 0 అయింది ఫస్ట్. అప్పుడు ఎలా ఉంటుంది నాకు ఈక్వేషన్ అనేది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి మెయిన్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, కండిషన్ నెంబర్ 1 తీసుకున్నాం కదా. ఏంటి ఆ కండిషన్ నెంబర్ 1? కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఏం తీసుకొని చెయ్యి అని చెప్తుంది అంటే క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 తీసుకో బాబు అని చెప్తాను. సో ఇక్కడ నువ్వు క్యూ ఆఫ్ ఎక్స్ అనేది 0 పెట్టి దీన్ని సాల్వ్ చేస్తావు. తర్వాత
క్యూ ఆఫ్ ఎక్స్ అనేది 0 పెట్టకుండా ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఇస్తాడో అప్పుడు ఆ విధంగా సాల్వ్ చేస్తావు. సో ఈ 2 వేస్లో వెళ్ళి మనం జనరల్ సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ అయితే అప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అని పర్టికులర్ ఇంటెగ్రల్లో చూస్తాం అనమాట. అంటే ఇదేం చెప్తుంది, క్యూ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ అయితే ఏ విధంగా మనం సాల్వ్ అనేది చేయాలనేది ఇక్కడ నేర్చుకుందాం. అదే క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఈక్వల్ చేసుకొని మనం ఈని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం, ఈ ప్రొసీజర్లో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏమంటాము, క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఈక్వల్స్ టు 0 అయింది కాబట్టి ఈ ఫంక్షన్ని మనం ఏమని కాల్ చేయాలి, కాంప్లిమెంటరీ, అక్కడ పైన రాశాను కదా కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని కాల్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నాకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసింది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్స్ టు 0 అవుతుంది, y ఈక్వల్స్ టు 0 అవుతుంది. అర్థమైంది కదా. సో ఆ విధంగా ఈ ఎఫ్ ఆఫ్ డి అనేది నేను ఇక్కడ రాశాను. సో డి ప్లేస్లో నేను జస్ట్ వేరియబుల్ అనేది చేంజ్ చేసుకొని పెట్టుకున్నా, అంతే, ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను నేను మీకు క్లియర్గా అర్థం కావడం కోసం. ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ సరే ఇంకో ఎక్సే తీసుకున్నాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ వై స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 2 ఈక్వేషన్స్ ఏమైనా తేడా ఉందా? లేదు. ఈ ఈక్వేషను 2 ఈక్వల్, కానీ ఒకటే డిఫరెన్స్ ఏంటి, దీంట్లోనేమో ఎక్స్ తీసుకున్నాం, దీంట్లోనేమో వై తీసుకున్నాం, అంతే డిఫరెన్స్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడనేమో ఎఫ్ ఆఫ్ డి ఉంది, ఇదే ఈక్వేషన్ వస్తుంది, డీనే వస్తుంది. ఇక్కడనేమో మనం దీన్ని ఇక్కడ డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్స్ టు 0 తీసుకొని కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం, చేయండి మీరు ఎట్లా చేసినా అదే ఆన్సర్. ఓకేనా. సో నేను జస్ట్ ఎం తీసుకున్నాను, వేరియబుల్ చేంజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఇది ఈక్వల్ ఈ విధంగా అయ్యింది. ఎందుకు, ఇక్కడ నాకు ఎఫ్ ఆఫ్ డి అనేది ఈక్వల్ 0కి ఈక్వల్ అవుతుంది ఇక్కడ, అండ్ వై అనేది ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఆ విధంగా ఇక్కడ నాకు వచ్చినటువంటి ఈ ఎఫ్ ఆఫ్ డి అనేది ఈక్వల్స్ టు 0 అయింది. సో నేను డి ప్లేస్లో జస్ట్ ఎం పెట్టుకున్నాను, అంతే. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటున్నాం. సో వచ్చినటువంటి ఈ ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనకి రూట్స్ అనేవి వస్తాయి. ఎట్లా వస్తాయి, ఇప్పుడు ఒకటి చెప్తాను వినండి. ఇక్కడ వచ్చినటువంటి ఈ ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది దీని ఒక ఆర్డర్ అంటే ఏంటి, ఇదే కదా మనం అనుకున్నాం. ఆర్డర్ అనేది 2 ఉంటే ఇలా కనిపిస్తుంది మనకి ఈక్వేషన్. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 0 అంటే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఇది మనకి ఇది అసలు ఏం ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అప్పుడు దీనికి సొల్యూషన్స్ ఉంటాయి కదా, రూట్స్ ఉంటాయి కదా. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే దీనికి ఎన్ని రూట్స్ వస్తాయంటే 2 రూట్స్ వస్తాయి. దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి 2 రూట్స్ వస్తాయి, అవునా కదా. సో అలాగే ఇక్కడ కూడా సేమ్ ఇలాంటి ఈక్వేషన్సే వస్తాయి. ఇక్కడ కూడా ఇట్లాంటి ఈక్వేషన్ ఇక్కడ వస్తుంది. మరి అప్పుడు కూడా దీనికి కూడా కొన్ని రూట్స్ వస్తాయి కదా, అవునా కదా. సో ఆ రూట్స్ దీని నుంచి మనం రూట్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. మనకు తెలుసు మనకి ఇట్లాంటి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనం రూట్స్ని కనుక్కుంటున్నాము, సేమ్ అలాంటి ఈక్వేషన్స్ ఇక్కడ వస్తాయి కాబట్టి దీనికి కూడా మనం రూట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తున్నాము. వచ్చినటువంటి ఆ రూట్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా రాస్తామో చూడండి. ఓకే, ఇక్కడ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా రాయబోతున్నాము, ఇక్కడ తీసుకున్నటువంటి ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని బేస్గా తీసుకొని మనం ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాస్తాము. ఈ వీడియోలో మీరు అదే చూస్తారు. ఓకేనా. సో దీన్ని మీరు ఫాస్ట్గా నోట్ చేసుకోండి. ఇక్కడ నోట్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా ఇక్కడ వచ్చిన ఈ ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి వచ్చినటువంటి రూట్స్ని బేస్గా తీసుకొని ఈ విధంగా మనం ఇక్కడ సాల్వ్ చేయాలి. ఇక్కడ ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఏ విధంగా రాయాలి చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ నోట్ చేయండి. నోట్ చేసుకున్నారు కదా, డన్. ఇప్పుడు నేను రాసేసాను ఇందాక రాసినటువంటి నోట్ పాయింట్సే. ఇక్కడ మనకి వచ్చినటువంటి మెయిన్ మన హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇది, రైట్. దాంట్లో మనం ఏం తీసుకున్నాము, క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. ఈ కండిషన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, కండిషన్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ వీడియో మొత్తంలో మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఏ విధంగా కనుక్కోవాలో చూసిన తర్వాత మనం పర్టికులర్ ఇంటిగ్రల్ ఇంకో కండిషన్ కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ పర్టికులర్ ఇంటిగ్రల్ని ఏ విధంగా కనుక్కోవాలి అని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దీంట్లో మొత్తం మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఓకే, డన్. సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈక్వేషన్ నుంచి మనం మన ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసేసుకున్నాము.
ఇక్కడ మనకి ఈ ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి మనకు రూట్స్ వస్తాయి అనుకున్నాం కదా. సో రూట్స్, సో ఈ రూట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని బేస్ చేసుకొని మన యొక్క కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో చూడండి నేను రాస్తున్నాను ఫాస్ట్గా. ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ మనకు వచ్చినటువంటి రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ రూట్స్, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అంటే ఏంటి? రియల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 అవే కదా. ఈక్వల్ ఉండాలి, ఆ రూట్స్ అనేవి రియల్గా ఉండాలి అంటే మన నెంబర్స్ అయి ఉండాలి. అండ్ ఈక్వల్ అంటే ఇప్పుడు 1 అనేది రూట్ వచ్చింది అనుకుందాం, నాకు ఈ రిమైనింగ్ రూట్స్ అన్నీ కూడా నాకు 1 1 1 1 రావాలి. 3 వచ్చింది అనుకోండి, సో రిమైనింగ్ రూట్స్ అన్నీ 3 3 3 అంటే రిపీటెడ్ రూట్స్ ఉంటాయి అనమాట. ఈక్వల్ రూట్స్ అన్ని వచ్చిన రూట్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు సో ఇక్కడ మనకి రూట్ అంటే ఇక్కడ ఈక్వేషన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంలో ఉంటుంది కాబట్టి వచ్చేటువంటి ఆ రూట్స్ అనేవి కూడా ఎంలో ఉంటాయి. అంటే మనకు ఉండేటువంటి ప్రతి రూట్ కూడా సేమ్గా ఉంటుంది, అన్నీ సేమ్ ఉంటాయి ఇందులో. సో ఇలాగా రూట్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటిది? కాంప్లిమెంటరీ ఫంక్షన్ కదా. సో ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అప్పుడు ఏ విధంగా ఉంటుందో చూడండి. y ఆఫ్ c డాట్ ఎఫ్ అంటే ఏంది? మనకి ఇక్కడ ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనం y ఆఫ్ c డాట్ ఎఫ్ తోటి చూపిస్తున్నాము. ఇక్కడ చూపిస్తున్నాను y అంటే జస్ట్ ఒక రిప్రజెంటేషన్ అంతే ఇది. ఓకే, cf అంటే మీకు తెలిసిందే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? e పవర్ mx ఆఫ్ c1 ప్లస్ c2x ప్లస్ c3x. ఇక్కడ మనకి ఎన్ని రూట్స్ అనేవి రిపీట్ అవుతాయో నాకు తెలీదు. సో ఇలా 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 ఎన్ రూట్స్ అనేవి రిపీట్ అవుతూ వెళ్ళాయి అనుకోండి. ఎన్ నెంబర్ ఆఫ్ రూట్స్ అనేవి కనుక నాకు ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటే ఇక్కడ ఎన్ అంటే ఏంటి? ఆర్డర్ అయిపోతుంది. మనం ఇందాక అనుకున్నాం కదా ఆర్డర్, ఏమంటాం డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పవర్, డి యొక్క పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్డర్ అనుకున్నాము. సో ఆర్డర్ అనేది ఎన్నిసార్లు ఉంటే మనకి ఇక్కడ వచ్చేటువంటి ఈక్వేషన్ అనేది కూడా అలా అన్నిసార్లే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అనేది ఎంత ఉంటే అన్ని రూట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని రూట్స్ వస్తాయో అన్ని రూట్స్కి ప్రతి రూట్కి ఇక్కడ ఒక కాన్స్టెంట్, ప్రతి రూట్కి ఇక్కడ ఒక కాన్స్టెంట్. సో ఇక్కడ రిపీట్ అవుతూ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ కాన్స్టెంట్స్కి ఏం వేరియబుల్ మల్టిప్లికేషన్ ఉండదు. సెకండ్ కాన్స్టెంట్ అంటే సెకండ్ రూట్ని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ రూట్ c2ని రిప్రజెంట్ చేస్తుంది ఇంటూ ఒక x ఉంటుంది. సో ఇక్కడ ఇలా ఇది c3 అంటే ఏంటి? థర్డ్ రూట్ యొక్క కాన్స్టెంట్ అండ్ దానికి ఇక్కడ x స్క్వేర్ ఉంటుంది. అంటే ఇక్కడ x పవర్ 1 ఉంటే ఇక్కడ x స్క్వేర్ ఉంటుంది, ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, డన్. సో ఇలాగా ఇప్పుడు సపోజ్ ఇంకొకటి ఫోర్త్ రూట్ కూడా ఉంది అనుకోండి, c పవర్ 4 x పవర్ క్యూబ్ ఇలా రాయాలన్నమాట. అదే కాకుండా ఇక నాకు ఫిఫ్త్ రూట్ కూడా ఉంది అనుకోండి, అప్పుడు ఇలా సేమ్ ఇంకా ఇలా 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 వెళ్ళిపోతూనే ఉంటుంది. c పవర్ 5 x పవర్ 4 ఇంకా డాష్ ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది అనమాట. అలాగా ఇక్కడ మనకి ఈ ఆర్డర్ ఇక్కడ మనకి ఏదైతే రూట్ ఏదైతే ఉందో రూట్స్ ఎన్ని రూట్స్ అయితే వచ్చినాయో అన్ని నెంబర్ ఆఫ్ రూట్స్కి మనం ఇక్కడ రాయాలి. ఓకే, డన్. ఇక్కడ మనకి ఎన్ని రూట్స్ అనేవి వస్తాయో అన్ని నెంబర్ ఆఫ్ రూట్స్ అనేవి ఇక్కడ రాయాలి. రాస్తాము, ఆ రూట్స్ యొక్క కాన్స్టెంట్ అక్కడ రాసేస్తాం. అయిపోయింది. దీనే మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అన్నాం. మీకు ఒక డౌట్ రావాలి, ఖచ్చితంగా రావాలి, మంచిగా వినేటువంటి స్టూడెంట్ అయితే. ఏంటి అంటే ఈ రూట్స్కి ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ రావడానికి సంబంధం ఏంటి కదా? కరెక్ట్ క్వశ్చన్. ఈ డౌట్ ఎవరికైతే రాలేదు, మీరు ప్రాపర్గా వినట్లేదని అర్థం. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను రూట్స్ వచ్చాయని చెప్పాను, ఈ రూట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనం ఈ విధంగా రాసుకోవాలని చెప్పాను. బట్ ఇక్కడ ఈ రూట్స్ అనేవి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఈ విధంగా ఎలా ప్రొడ్యూస్ అయింది చెప్తాను. బట్ నేను ఆ ప్రూఫ్ ఉంటుందన్నమాట. సో ఆ ప్రూఫ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో కాస్త 3 hours వీడియో అయిపోతుంది. బికాస్ చాలా పెద్దగా ఉంటాయి ఆ ప్రూఫ్స్ అనేవి కూడా. నేను మీకు ఆ ప్రూఫ్స్ కోసం సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఓకేనా? సో ప్రస్తుతానికైతే దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రూఫ్ నేను చెప్తున్నాను కదా, మన కాన్సెప్ట్లో మీకు డెప్త్గా నాలెడ్జ్ ఖచ్చితంగా అందుతుంది. ఐఎమ్ ది గ్యారంటీ. నేను ఖచ్చితంగా ఈ రూట్స్ నుంచి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏ విధంగా రాయాలి అండ్ ఏ విధంగా ఈ రూట్స్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఆ ప్రూఫ్ ఏంటి ఖచ్చితంగా సపరేట్ ఒక వీడియో చేస్తాను నేను. ఓకేనా? ఆ వీడియో కోసం కొంచెం వెయిట్ చేయండి. అప్పటి వరకు ప్రస్తుతానికైతే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు ఆ రూట్స్ అనేవి రియల్గా ఉన్నప్పుడు ఈ విధంగా కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాస్తాము. డన్, అయిపోయింది. సో ఇప్పుడు
ఇప్పుడు రియల్గానే మళ్ళీ రియల్ ఇంకా ఎన్ని రకాల రూట్స్ ఉంటాయి? రియల్ రూట్, ఇంకొకటి ఏముంటుంది, రియల్ రూట్స్ ఉండి డిఫరెంట్గా ఉండే రూట్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ రూట్స్ ఉంటాయి అనమాట. రియల్గా ఉంటాయి అండ్ ఇవే అంటే 1 2 3 4 5 6 అలా నెంబర్స్ ఉంటాయి. కానీ అవి ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్ 2 3 4 ఇవి ఏంటి డిఫరెంట్ నెంబర్స్, ఇవి రూట్స్ రావచ్చు ఇక్కడ. ఆ విధంగా వచ్చినప్పుడు అంటే ఏంది, M1 అని ఒక రూట్ రావచ్చు, M2 అని ఇంకోటి రూట్ రావచ్చు, M3 ఇంకో రూట్ రావచ్చు, డస్ 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 అప్పటి వరకు ఎంత దూరం ఉంటుంది? MN. ఇక్కడ ఎన్ అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ అవర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇదంతా అసలు యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా అవసరం లేదండి, ఇదంతా ఏం అవసరం లేదు. జస్ట్ రూట్స్ మీకు ఎన్ని వస్తే అన్ని రూట్స్ ఇక్కడ రాసుకోండి. ఇన్ని రూట్స్ ఇన్ని వచ్చినాయి కాబట్టి నాకు ఇక్కడ ఇన్ని కాన్స్టెంట్ వచ్చినాయి అని ఇక్కడ రిప్రజెంట్ చేసుకోండి, అంతే సింపుల్గా రాయొచ్చు. ఇక్కడ 3 రూట్స్ వస్తే ఇక్కడ నాకు 3 కాన్స్టెంట్ రిలేటెడ్ టర్మ్స్ అనేవి కనపడాలి ఇందులో, అంతే. సో దీంట్లో ఏమవుతుందంటే ఇది మనకి సిమిలర్గా ఉన్నటువంటి రూట్స్ వచ్చినప్పుడు ఇదేంటి డిఫరెంట్గా ఉన్న రూట్స్ వచ్చినాయి, అప్పుడు ఎట్లా రాయాలంటే చూడండి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఏంటంటే ఇలాగ మనం e⁻mx బయట రాయకూడదు, ప్రతి కాన్స్టెంట్కి రాయాలి. డన్, రాస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది, C1 అంటే నేను ఫస్ట్ రూట్కి రాస్తున్నాను, C1 ఇంటూ e⁻m1x, బికాస్ ఇక్కడ నాకు డిఫరెంట్ రూట్, ఈ రూట్కి సంబంధమే లేదు కాబట్టి డిఫరెంట్ రూట్. నెక్స్ట్ సెకండ్ రూట్కి సెకండ్ కాన్స్టెంట్ e⁻m2, ఇదే కదా మనకి సెకండ్ రూట్, m2x ప్లస్ C3 e⁻m3x ప్లస్ డాష్ 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 ఇలా పోతూనే ఉంటుంది. నీకు 100 రూట్స్ ఉంటాయి, ఇలాంటి టర్మ్స్ 100 వస్తాయి అనమాట. సో ఇక్కడ ఎక్కడ వరకు తీసుకున్నాను, mn వరకు తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, Cn e⁻mnx ఇలాగ మనకి ఫైనల్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఇలాంటి రూట్స్ వచ్చినప్పుడు రాయాలి. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసుకుంటే 1 2 3 ఇవన్నీ డిఫరెంట్ రూట్స్. ఇక్కడ ఈక్వల్ రూట్స్ అంటే ఎలా ఉంటాయి, 1 1 1 1 ఇలా రావచ్చు, లేదా 2 2 2 2 ఇలా రావచ్చు, లేదా 3 3 3 3 ఇలా రావచ్చు అనమాట. సో ఇలా ఉంటాయి ఈక్వల్ రూట్స్ అయితే. ఇవేమో మరి డిఫరెంట్ రూట్స్ అయితేనేమో ఇలా ఉంటాయి, ఏ ఒకదాని ఒకటి పొందనే ఉండదు. సో ఇలాంటి రెండు టైప్స్ వచ్చినప్పుడు ఈ విధంగా. ఇప్పుడు సర్డ్స్ వస్తాయి. సర్డ్ రూట్స్ వచ్చినప్పుడు ఎలాగా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సర్డ్స్ అని అంటారు, మీకు తెలుసు ఆల్రెడీ. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ మనం ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేసి వాటికి నేమ్స్ పెట్టుకున్నాము. సో సర్డ్ రూట్స్ అంటాం వీటిని. అంటే ఫస్ట్ ఒక రియల్ నెంబర్ ఉంటుంది, ఏ అనేటువంటి ఒక రియల్ నెంబర్ ఉంటుంది, అంటే ఆల్ఫా అనుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఆల్ఫా అనేటువంటి ఒక రియల్ నెంబర్ ఉంటుంది. సో ప్లస్ ఆర్ మైనస్, అది ప్లస్ అని అవ్వచ్చు లేదా మైనస్ అని అవ్వచ్చు, రూట్ బీటా ఈ విధంగా ఉంటాయి. సో ఇట్లాగా వచ్చేటువంటి రూట్స్ కూడా ఉంటాయి కదా మీకు కొన్ని. ఎట్లా వస్తాయి సార్ రూట్స్ అంటే, మనం రూట్స్ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా రూట్స్ క్యాలిక్యులేట్ చేయాలో మీకు తెలుసు. బట్ ఆ రూట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఒక ఫార్ములా కూడా వాడుకుంటాం కదా, -b+r-b² - 4ac/2a, ఈ ఫార్ములా వాడుకోమని అనుకుంటాం కదా. సో ఇలా ఫార్ములా వాడుకొని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు ఇట్లాంటి రూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మీరు నార్మల్గా చేసినా మీకు ఇట్లాంటి రూట్స్ వస్తాయి, బరాబర్ వస్తాయి. ఒకవేళ ఇట్లాంటి రూట్స్ అనేవి మీకు అనిపించినప్పుడు ఈ విధంగా రాయండి. ఓకే, ఏ విధంగా రాయాలంటే yc.f సేమ్ మళ్ళీ అలానే రాసి ఈక్వల్స్ టు ఇక్కడ బ్రాకెట్ పెట్టేసి C1 నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆల్ఫా ప్లస్ రూట్ బీటా తీసుకుంటున్నా. తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది, ఆల్ఫా మైనస్ రూట్ బీటా కూడా ఉంటుంది, తర్వాత రాస్తా. సో ఆల్ఫా ప్లస్ రూట్ బీటా తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే కాస్ ఇక్కడ ఏముంది సర్డ్స్ కాబట్టి cos h రూట్ బీటా ఎక్స్ ప్లస్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ దానికి రాసేసాను, ఏంటది ఆల్ఫా ప్లస్ రూట్ బీటా దానికి రాసేసాను. ఇప్పుడు నేను ఆల్ఫా మైనస్ రూట్ బీటా రాస్తున్నాను. ఆల్ఫా మైనస్ అంటే సెకండ్ రూట్ అది, అవునా కదా. సో C2 sin h రూట్ బీటా ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు మనం e⁻x టర్మ్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ, అదే ఆల్ఫా ఇంటూ ఎక్స్ ఇలా వస్తుంది. సో ఈ విధంగా రాయాలి సర్డ్స్ వచ్చినప్పుడు. ఓకే, సో సర్డ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా రాయాలి. ఒకవేళ మీకు ఇక్కడ రిపీట్ అవుతాయి, ఇంకొక వేరే ఏమైనా రావచ్చు, అంటే ఏంది α1 ± √β1
ఇలాగ రావచ్చు. సో ఇప్పుడు ఈ రెండు రూట్స్కి మీరు ఈ విధంగా రాస్తారు. ఈ రెండు రూట్స్ కూడా ఇట్లాంటిది ఇంకోటి రాయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొకటి రాయాల్సి వస్తుంది. ప్లస్ పెట్టి ఈ రెండు రూట్స్కి ఏ విధంగా అయితే ఈ విధంగా రాశారో సో ఈ రెండు రూట్స్ కూడా సేమ్ ఇదే ఫార్ములాని యూజ్ చేయండి. ఇదే మెథడ్ని ఫాలో అయ్యి ఇక్కడ కూడా సేమ్ అలానే రాసేయండి. సో అప్పుడు ఇలాంటి రూట్స్ ఇట్లాంటి ఫంక్షన్ కూడా ఇటువైపు ఇక్కడ వస్తుంది. దేన్ని బేస్ అయ్యి వస్తుంది? దీన్ని ఈ రెండు రూట్స్ని బేస్ అయ్యి వస్తుంది. సో అలాగే రాసేయచ్చు మీకు కావాలంటే. వచ్చినప్పుడు మీకు ఇక్కడ సాల్వ్ చేసుకున్నప్పుడు సాల్వ్ చేసినప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే రూట్స్ వస్తాయి. రూట్స్ని బేస్ చేసుకుని రాసేస్తాం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఉంటుంది కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ అన్నమాట. అంటే ఒక రియల్ నెంబర్ ఉంటుంది, దాంతోపాటు ఒక ఇమాజినరీ నెంబర్ కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక రియల్ నెంబర్ ఉంటుంది, ఒక ఇమాజినరీ నెంబర్ ఉంటుంది. అలాంటి రూట్స్ వచ్చినప్పుడు c.f ఈక్వల్స్ టు మళ్ళీ సేమ్ అంతే. పైన అలాగైతే రాసాము, కింద కూడా అంతే. ఇక్కడ మనకి రూట్ బి ఉంది కాబట్టి ఇక్కడ రూట్ బి అని రాసాము. ఇక్కడ ఏముంది? జస్ట్ బి అనే ఉంది. సో ఇప్పుడు అసలు ఏముంది రాసండి. కాస్ ఇక్కడ మనకి సర్డ్స్ అయినప్పుడేమో హెచ్ పెట్టుకున్నాము. ఇక్కడ కాంప్లెక్స్ రూట్స్ అంటే కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడేమో హెచ్ పెట్టకూడదు, ఓన్లీ కాస్. ఓకే, బీటా ఎక్స్ ప్లస్ సెకండ్ రూట్ అంతే కదా. ఆల్ఫా ప్లస్ ఐ బీటా, ఆల్ఫా మైనస్ ఐ బీటా. ఆ సెకండ్ రూట్ కోసం సైన్ బీటా ఎక్స్ మళ్ళీ సేమ్ దీనిలాగానే ఇంకా ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఈ విధంగా రాస్తాం. ఒకవేళ ఇంకొకటి ఇస్తుండు, ఇంకొక రెండు డిఫరెంట్ కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి, ఆల్ఫా 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా 1. ఇప్పుడు దీనికి ఈ రెండు రూట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా రాశారో సేమ్ ఈ రెండు రూట్స్ని కూడా సేమ్ ఇందులోనే సేమ్ అలానే రాసేయండి. అప్పుడు ఆ టర్మ్ తెచ్చేసి దీనికి ఎడిషన్లో పెట్టేసేయండి, మీకు అక్కడ వచ్చేస్తుంది. గింతే, అర్థమైంది కదా. సో నేను ఖచ్చితంగా ప్రూఫ్ చేస్తాను ఈ రూట్స్కి అండ్ ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్కి. ఈ రెండింటికి రిలేషన్ ఏంటి, అసలు ఈ రూట్స్ నుంచి మనం ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఏ విధంగా డిరైవ్ చేసుకున్నామో ఖచ్చితంగా నేను ప్రూఫ్ రాస్తాను. సో అప్పటి వరకు అయితే ప్రస్తుతానికి మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి రూట్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసుకోవాలని. సో ఫస్ట్గా నోట్ చేసుకుంటే ఒక ఎగ్జాంపుల్ రాసేస్తాను. అది కూడా టఫ్ ప్రాబ్లం తీసుకుందాం. టఫ్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ప్రతి కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ అవుతుందని. సో ఫస్ట్గా నోట్ చేసేసుకోండి. ఓకేనా? ఓకేనా? నోట్ చేసుకున్నారు కదా. ఈ ఎగ్జాంపుల్ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసేయండి. ఇందాక చెప్పినటువంటి ప్రతి కాన్సెప్ట్ కూడా వచ్చేస్తుంది. సో మనం ఈ వీడియో ఇందాక చెప్పుకున్న ప్రతి కాన్సెప్ట్లో మనం మెయిన్గా ఏం కనుక్కోవడానికి అదంతా డెరైవ్ చేసుకున్నాము, కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసమే కదా మనం అంతా చేసింది. ఓకే, సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మీరు ఏమనుకోవాలి? ఫస్ట్ అనుకోవడం తర్వాత చూద్దాం, అదంతా తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఆర్డర్లో ఉందో లేదో చూసుకోండి. అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉందో లేదో చూడండి. ఉంది, డి స్క్వేర్ ఉంది, డి పవర్ 1 ఉంది, డన్. డి పవర్ 0 అంటే 1 అయిపోయింది ఆటోమేటిక్గా. ఓకే డన్. సో ఇది మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఉంది, రైట్. కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ రావాల్సింది ఏంటంటే మనం రీప్లేస్ చేసుకోవాలి కదా. దీన్ని డి బై డిఎక్స్ని మనం ఈ క్యాపిటల్ డి తోటి రీప్లేస్ చేసుకున్నాం. ఓకే, రీప్లేస్ చేసేద్దాము. ఏమవుతుంది అప్పుడు? నాకు డి స్క్వేర్, ఇంకేముంటుంది, ఇంకా మల్టిప్లికేషన్లో ఎక్స్ మిగిలిపోతుంది. ఓకే, డి బై డిఎక్స్ మాత్రమే డి అనుకున్నాం. డి బై డిటి ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీరు విత్ రెస్పెక్ట్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ టీ ఉంది. సో టీ తీసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏది ఉంటే ఇక్కడ కూడా అదే తీసుకోవాలి. ఓకే, టీ తీసుకున్నాము. డి వచ్చేసింది, డన్. ప్లస్కి ప్లస్ 5. ఇక్కడ మనం డి బై డిటీని మనం అనుకున్నాం, డి అనుకున్నాం. పవర్ 1 ఉంది, 1. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 6x ఈక్వల్స్ టు 0. చూడండి, q of x ఈక్వల్స్ టు 0 మీకు డైరెక్ట్గా ఇచ్చిండు. అంటే మనకి దీన్ని యూజ్ చేసుకొని కాంప్లిమెంటరీ ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని మీరు ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని మీరు ఏమనొచ్చు అంటే జనరల్ సొల్యూషన్ అని కూడా అనొచ్చు. ఎందుకు? మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డి స్క్వేర్ ఇవన్నీ లేకముందు డి స్క్వేర్ డి ఇవన్నీ లేకపోయినప్పుడు ఒక్కటే సింగిల్ ఆర్డర్ ఉన్నప్పుడు మనం ఏదైతే ఫైనల్గా ఒక సొల్యూషన్ని డెరైవ్ చేస్తామో వచ్చినటువంటి ఆ ఆన్సర్నే ఏమనుకున్నాము? జనరల్ సొల్యూషన్ అనుకున్నాము. బట్ ఇందులో కూడా మనం అనుకున్నటువంటి ఆ ప్రీవియస్ వీడియోలో అక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ కూడా ఏముంది? 0నే ఉంది కదా. సో ఇందులో కూడా క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఏముంది? 0నే ఉంది. అంటే అక్కడ కనుక్కునే దాన్ని జనరల్ ఈక్వేషన్ అనొచ్చు, ఇక్కడ కనుక్కునే దాన్ని కూడా జనరల్ ఈక్వేషన్ అనొచ్చు. కానీ ఒక్కటి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ క్యూ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు, కానీ మన ఫంక్షన్ ఏంటి? మన యాక్చువల్ ఫంక్షన్ ఏంటి?
మన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంటుంది మన యాక్చువల్ ఫంక్షన్. సో మన యాక్చువల్ ఫంక్షన్ అనేది ఇలా ఉన్నప్పుడు ఈ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఈక్వల్ టు 0 అని తీసుకుంటే మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వస్తుంది. క్యూ ఆఫ్ ఎక్స్ అనేది మనం నాట్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నప్పుడు ఏది ఇస్తే అది ఇక్కడ పెట్టేసి చేస్తే అప్పుడు వచ్చేది పర్టికులర్ ఇంటెగ్రల్ ఆ ఫంక్షన్ వస్తుంది. సో అట్లా రెండు వేస్ ఉన్నప్పుడు మనం దీన్నే డైరెక్ట్గా జనరల్ ఈక్వేషన్ అనడం కరెక్ట్ కాదు. కాబట్టి దీనికి ఒక సపరేట్ నేమ్ పెట్టుకున్నాం, అదే కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇంకొక యాంగిల్లో వెళ్ళిపోతుంది, అదే పర్టికులర్ ఇంటిగ్రల్. సో ఆ రెండింటిని మనం ఎడిషన్ చేసుకుంటే అప్పుడు వచ్చేది జనరల్ సొల్యూషన్. ఓకే, సో అలాగా దాని ఇప్పుడు వచ్చేసింది. సో ఇప్పుడు దీనిలోంచి నేను ఎక్స్ కామన్ తీసేసుకుంటాను కదా. సో ఎక్స్ కామన్ ఉంది కాబట్టి ప్రతి టర్మ్లో ఎక్స్ కామన్ తీసుకుంటున్నా. ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇది మొత్తం మనకి సేమ్ ఇదే ఫామ్లో మారిపోయింది కదా, ఇదే ఫామ్లో మారిపోయింది కదా. ఇక్కడ నాకు ఈ టర్మ్ అంతా ఎఫ్ ఆఫ్ డి ఫామ్లో ఉంది. డన్. ఇక్కడ ఇంటూ వై ఉంది, ఇక్కడ నాకు ఇంటూ ఎక్స్ ఉంది. అంతే డిఫరెన్స్, ఏం లేదు. వేరియబుల్ అనేది డిఫరెంట్గా ఉంది, అంతేనా? ఓకేనా? అర్థమైందా? ఓకే, అర్థమైంది కదా. ఈక్వల్ టు 0. డన్ డన్. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని నేను ఆక్సిలరీ ఈక్వేషన్లోకి తీసుకోవాలి. అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకు ఇక్కడ ఈ టర్మ్ మొత్తం ఈక్వల్స్ టు 0 అయిపోతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది అక్కడ. సో ఇప్పుడు దీని ప్లేస్లో నేను ఎం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అక్కడ, ఎం స్క్వేర్ ప్లస్ 5m ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. దీనికి మీరు రూట్స్ క్యాలిక్యులేట్ చేయండి. రూట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి రెండు మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. ఏంటి రెండు మెథడ్స్ అంటే, ఫస్ట్ ఆ మెథడ్స్లో ఒకటి మెథడ్ నెంబర్ 1 ఏంటంటే ఫార్ములా -b + or - √b² - 4ac by 2a. ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. లేదా రెండో మెథడ్ అంటే ఇప్పుడు నేను చెప్తా, అదే రెండో మెథడ్, దాన్ని మీరు ఫాలో అయిపోండి. ఆ ఫార్ములా అప్లై చేసిన మీకు దీని రూట్స్ డైరెక్ట్గా వస్తే ఆ రూట్స్ని బేస్ చేసుకొని మీరు సొల్యూషన్ రాసేయచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈ రెండో మెథడ్ ఏంటి అంటే, మనకు తెలుసు ఈ ఫార్ములా యూజ్ చేయకుండా డైరెక్ట్గా చేస్తాం. ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేస్తాం, ఏమొస్తుంది 6m² అని తీసుకుంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 యొక్క మల్టిపుల్స్ అనేవి ఇక్కడ రాసుకుంటాం. 6 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 6 × 1, ఇంకేముంది మల్టిపుల్ 3 × 2, ఈ మల్టిపుల్ అనేది తీసుకుంటాం. మీకు ఆల్రెడీ ప్రొసీజర్ తెలిసిస్తే డైరెక్ట్గా మీరు సాల్వ్ చేసుకుని వెళ్ళిపోండి, స్కిప్ చేసేయండి ఇక్కడ, నో ప్రాబ్లం. ఓకేనా? సో తెలియని వాళ్ళ కోసం, ఎందుకు నేను మెయిన్గా మన ఛానల్ ఉంది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనే కాబట్టి, సో మెయిన్గా నేను ప్రతి ఒక్క చిన్న పాయింట్ని, మైన్యూట్ పాయింట్ని కూడా ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వీడియోలు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో మీరు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మీరు రెండు మల్టిపుల్స్, ఇంకా చాలా మల్టిపుల్స్ ఉంటే రాసేయండి, నో ప్రాబ్లం, నథింగ్ విల్ బి హ్యాపెన్. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే, మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో అది రావాలి. అండ్ ఈ రెండింటిని సమ్ చేసుకుంటే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి టర్మ్ రావాలి. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేసుకుంటే నాకు 7 అవుతుంది, మధ్యలో ఉన్న టర్మ్ వస్తుందా, రావట్లేదు. ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేసుకుంటే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు 6m² వస్తుంది. అంటే 3m 2m ఇట్లా పెట్టచ్చు కదా నేను దీన్ని, 6m 1m ఇదే వస్తుంది నాకు ఆల్రెడీ. సో ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేసుకుంటే నాకు 6m² వస్తుంది. సో రెండింటిని నేను ఎడిషన్ చేసుకుంటే నాకు 5m వస్తుంది. ఓకే డన్. సో ఇప్పుడు నేను ఈ రెండు టర్మ్స్ తీసుకోవచ్చు. అంటే ఈ 5m నేను 3m + 2m లాగా రాయొచ్చు. అర్థమైంది కదా, 2m + 3m + 2m + 6 = 0. డన్, వచ్చేసింది. సో ఇప్పుడు రెండింటిలో నుంచి నేను m కామన్ తీసుకోవచ్చు, m + 3. సో ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి నేను ఏం కామన్ తీయచ్చు, 2 కామన్ తీయచ్చు. ఈ రెండు టర్మ్స్లో నుంచి 2 కామన్ తీయచ్చు. m + 2 పోతే 3 ఉంటుంది, ఈక్వల్స్ టు 0. సో రెండు టర్మ్స్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి దీన్ని కామన్ తీసుకుంటే m + 3. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలిపోతుంది, m + 2 మిగిలిపోతుంది, ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, m = -3, -2, రెండు రూట్స్ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ రూట్స్ ఎలా ఉన్నాయి, ఈ రియల్ రూట్స్ రాయండి, ఏం కాదు. రియల్ రూట్స్ అంటే ఒక నంబర్స్ అనేవి వచ్చినాయి. కానీ ఎలా ఉన్నాయి, రెండు సేమ్ ఉన్నాయా, లేదు, డిఫరెంట్గా ఉన్నాయి. అర్థమైందా? సో డిఫరెంట్ రూట్స్ వచ్చాయి, మీకు ఇందాక చెప్పాను నేను ఆల్రెడీ. ఓకే, రూట్స్ అనేవి డిఫరెంట్గా వచ్చినప్పుడు దానికి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఏ విధంగా రాయాలో మనం ఇందాక టేబుల్లో చెప్పుకున్నాం కదా. సో అదే కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తున్నాను ఇక్కడ. సో y.cf = ఫస్ట్ రూట్కి ఫస్ట్ కాన్స్టెంట్ అండ్ దీనికి పవర్లో m1 × x ప్లస్ సెకండ్ రూట్కి సెకండ్ కాన్స్టెంట్ e⁻m2x. ఇంతే.
దీని ఏమైనా కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని అంటాం. ఇక్కడ కూడా సేమ్ అంతే, రూట్స్ ఏమొచ్చినాయి సేమ్ అక్కడ అలాగే సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. సో ఇక్కడ రూట్స్ -3, ఫస్ట్ రూట్ ఏమొచ్చింది -3 వచ్చింది. సో రాస్తున్నాను దానికి C.F ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ రూట్ నాకు -3 కాబట్టి నాకు ఆ ఫస్ట్ కాన్స్టెంట్, ఫస్ట్ రూట్కి ఫస్ట్ కాన్స్టెంట్, నెక్స్ట్ ఈ పవర్ ఇదేంటి ఇదే కదా మనకి ఇక్కడ ఉన్నటువంటి రూట్ m1, ఇక్కడ రూట్ ఈ రూట్ ఫస్ట్ రూట్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ కూడా అంటే -3 అనేది నాకు ఫస్ట్ రూట్ కాబట్టి 3 ఇంటూ -3 x ప్లస్ సెకండ్ రూట్ ఈ C2 అండ్ ఈ పవర్ ఆ రూట్ ఏంటి -2 ఇంటూ x. సో ఇది మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్. డన్. ఇప్పుడు నాకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసింది. మీరు క్వశ్చన్ని జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే దీన్ని సాల్వ్ చేయమన్నాడు, ఓకే డన్. బట్ సాల్వ్ చేసిన తర్వాత కొన్ని వాడుకో బాబు అంటున్నాడు. ఏంటి ఇది, దీన్ని యూజ్ చేసుకో అని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏంటి ఏమంటున్నాడు, x(0) ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. ఓకే డన్. నెక్స్ట్ dx/dt ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 15 అని అన్నాడు. మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు y తోటి రిప్రజెంట్ చేస్తున్నా. ఓకే, మీరు ఈ ఫంక్షన్ మొత్తాన్ని దేనితోటైనా రిప్రజెంట్ చేయండి, నో ప్రాబ్లం, నథింగ్ ప్రాబ్లం, అసలు ఏం కాదు. ఇక్కడ మీరు నేనేం చేశాను, వైతో రిప్రజెంట్ చేశాను. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, నువ్వు ఎక్స్తో రిప్రజెంట్ చేసుకోమని చెప్తున్నాడు. x(0) అదే కదా రిప్రజెంట్ చేయమంటున్నాడు. సరే ఎక్స్తోనే రిప్రజెంట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు C1e పవర్ -3x ప్లస్ C2 e పవర్ -2 ఇంటూ x. ఓకే, x వచ్చేసింది, డన్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఏం చేయమంటున్నాడు, x(0) ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. అంటే x లోపల, ఓకే, x లోపల ఒక ఫంక్షన్ తీసుకోవాలి. ఇక్కడ x తీసుకున్నాము, xకి లోపల ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ వాల్యూ ఏంటి, 0 అని అంటున్నాడు. ఓకే డన్. అంటే x లోపల ఒక ఫంక్షన్ ఉంటుంది. ఏంటి ఆ ఫంక్షన్, ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ అనేది ఏ వేరియబుల్లో ఇన్వాల్వ్ అయ్యింది, ఎక్స్లో ఇన్వాల్వ్ అయ్యింది. ఓకే, ఇక్కడ ఈ ఎక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్లో మనకి m1 ఇంటూ ఎక్స్ ఉంది కాబట్టి m2 ఇంటూ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం -3 ఇంటూ ఎక్స్ -2 ఇంటూ ఎక్స్ అని రాసాము. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోంచి వచ్చింది, dy/dx ప్లస్ ఇలాగా. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఈ ఎక్స్ ఉన్నప్పుడు, ఓకే, ఈ ఎక్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఈ పవర్ రూట్ ఇంటూ ఎక్స్ వచ్చింది. ఎందుకు, ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా నాకు ఎక్స్ రాయాలి. అదే కదా మనం ఇందాక డిరైవ్ చేసుకున్నటువంటి ఫార్ములా, దాని నుంచే కదా మనం రాసింది. సేమ్ ఇప్పుడు చూడండి, ఇదే మనకి dy/dx ఈ విధంగా ఉన్నప్పుడేమో మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ వచ్చేసింది. కానీ మన క్వశ్చన్లోకి రండి, ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏముంది, టీ ఉంది. కాబట్టి మన సొల్యూషన్లో ఇక్కడ ఏం రావాలి, టీ రావాలి. అర్థమైందా. సో ఇక్కడ మనకి ఈ డెఫినేషన్ అనేది dy/dx అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది x ఉంది కాబట్టి ఇక్కడ x వచ్చేసింది సాల్వ్ చేసుకున్నప్పుడు. సో ఇక్కడ మనకి ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది t ఉంది కాబట్టి ఇక్కడ మన సొల్యూషన్లో t రావాలి. అది పాయింట్, ఇది మీరు పట్టుకోవాలి. నేను డైరెక్ట్ రాసేస్తా ఆన్సర్, బట్ ఈ ఎక్కడ ఎవరు ఐడెంటిఫై చేయరు. ఇందాకేంటి ఇక్కడ x ఉంది కదా, మరి ఇక్కడ ఎందుకు నువ్వు t రాసావని ఆ డౌట్ వస్తుంది. సో అందుకని నేను ఫస్ట్ ఇది రాసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థమవుతుంది నా పాయింట్. డన్. ఇక్కడ మనకి ఇండిపెండెంట్ వేరియబుల్ x ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ CF అనేది ఈ విధంగా ఇక్కడ x రాసుకున్నాము. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ t ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ CF ని మనం ఇలా రాసుకోవాలి. ఎలాగా, ఇండిపెండెంట్ వేరియబుల్ ఇక్కడ రాయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది నాకు t అవుతుంది, ఇక్కడ నాకు t అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అర్థమవుతుందా. సో ఈ టోటల్ ఈ విధంగా ఉన్న ఈ ఫంక్షన్ మొత్తం కూడా నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది. సో ఇక్కడ నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ అంటే రిప్రజెంట్ చేయొచ్చు. అర్థమైంది కదా, ఇక్కడ పాయింట్ మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో నాకు రిప్రజెంట్ చేసేసాను. సో ఇక్కడ కూడా రీప్లేస్ చేద్దాము, ఇక్కడ కూడా రీప్లేస్ చేద్దాము, టీని టీ డన్, రిప్రజెంట్ చేసేసాను. సో డన్. ఇప్పుడు నాకు అర్థమైంది కదా, నేను ఇక్కడ మీకు అర్థమైన పాయింట్ ఏ విధంగా నేను దీన్ని తీసుకున్నాను, అర్థమైంది కదా. ఈ ఈక్వేషన్ మొత్తం నేను ఎక్స్తో రిప్రజెంట్ చేసుకున్నాను. ఈ ఈక్వేషన్ మొత్తంలో నాకు ఇన్వాల్వ్ అయినటువంటి వేరియబుల్ ఏదైతే ఉందో దానిని ఇక్కడ లోపల తీసుకున్నాను. ఇట్లనే ఎందుకు రాయాలి, ఉంది కదా, ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఫంక్షన్ని ఎక్స్తో రిప్రజెంట్ చేశాడు.
ఎక్స్ లోపల ఇన్నర్ వాల్యూ ఏమంటున్నాడు, సంథింగ్ ఏదో వాల్యూ ఇచ్చాడు. అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇలా ఉన్నప్పుడు ఇక్కడ లోపల ఇన్నర్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి మెయిన్ ఫంక్షన్లో కూడా అయ్యే వేరియబుల్స్ ఉండాలి కదా. సో ఇక్కడ మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఫర్ సపోజ్ ఒక 10 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నేను అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేస్తా, ఇక్కడ కూడా 10 సబ్స్టిట్యూట్ చేస్తా, అంతే కదా మీనింగ్. అంటే ఇక్కడ ఎక్స్ ఏదైతే ఉంటుందో లోపల ఇక్కడ ఉండేటువంటి ఈక్వేషన్ కూడా అదే టర్మ్స్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. మీకు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ అనేది నాకు టీతో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి దీని లోపల ఉండాల్సింది కూడా టీనే. అది అందుకని తీసుకున్నా, అర్థమైందా. డైరెక్ట్గా రాసుకోనికి నాకు ఏమి దేవుని కాదు, పైనుంచి చూడబడ్డ దేవుని ఏం కాదు, అర్థమైంది కదా. ఇతర సైడ్ ఏ వేరియబుల్తో ఇన్వాల్వ్ అయ్యిందో ఆ వేరియబుల్ని నేను అలా తీసేసుకున్నాను. ఓకేనా, దీన్ని జరిపేస్తున్నా. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. సో ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేయంటున్నాడు. ఎక్స్ ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే టీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, C1. ఇక్కడ నాకు ఇది ఏమవుతుంది, టీ అంటే ఇది 0 అయిపోతుంది. సో -3 × 0 అంటే 0 అర్థమైంది కదా. ఈ పవర్ 0 అంటే 1 అయిపోతుంది. సో ప్లస్ నెక్స్ట్ ఇది కూడా ఏమైపోతుంది, నాకు 1 అయిపోతుంది అంటే C2. ఇప్పుడు నాకు ఈ వాల్యూ ఏమొచ్చేసింది, నాకు ఈ వాల్యూ ఏమొస్తుంది, ఆడిచ్చేసాడు. ఎక్స్ ఆఫ్ 0 ఏమవుతుందని 0 వచ్చినాడు. ఓకేనా, అదే రాసేయండి. C1 ప్లస్ C2 ఒక ఈక్వేషన్ వచ్చింది. డన్, దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో కండిషన్ కూడా ఇచ్చినాడు. ఏంటిది, dx/dt 0 ఆఫ్ 0 ఈక్వల్స్ టు 15 అన్నాడు. ఓకే ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వచ్చినటువంటి మనకి ఈక్వేషన్ ఉంది కదా, దీని విత్ రెస్పెక్ట్ టు టీ తోటి డిఫరెన్షియేషన్ చేయమంటున్నాడు. చేయండి, ఏమవుతుంది, dx ఆఫ్ t/dt ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకు కాన్స్టెంట్ కాబట్టి పక్కకు పెట్టేసుకుంటున్నాను. సో దీనికి మీరు డిఫరెన్షియేషన్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, -3 × e పవర్ -3t వస్తుంది అనమాట. సో మీకు తెలుసు ఆల్రెడీ డెరివేటివ్ ఆఫ్ e పవర్ at అంటే a × e పవర్ at మీకు తెలిసిన ఫార్ములానే. సో ఇక్కడ నాకు C2 అప్లై చేసేయండి. C2 ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు నాకు -2 e పవర్ -2t. ఇప్పుడు డన్, మీకు అర్థమైంది కదా. ఇక్కడ పాయింట్ ఏం చేసామో మనం, ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చినాడు మళ్ళీ దీని లోపల, ఇక్కడ మనం 0 సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాము. ఎందుకు, ఇక్కడ వాళ్ళే ఇచ్చినటువంటి కండిషన్లో విత్ రెస్పెక్ట్ టు టీ తోటి డిఫరెన్షియేషన్ చేయమన్నాడు. సో మన ఈక్వేషన్లో నుంచి మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చేసింది. ఇక్కడ నేను టీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయమన్నాడు, 0 సబ్స్టిట్యూట్ చేయమన్నాడు కాబట్టి నేను 0 సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో dx/dt ఆఫ్ 0 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ప్లేస్లో నేను ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమవుతుంది, టోటల్ 0 అయిపోతుంది. ఇక్కడ టీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది టోటల్ ఏమవుతుంది, నాకు 0 అయిపోతుంది. అంటే e పవర్ 0 అంటే 1, e పవర్ 0 అంటే 1. సో టోటల్ నాకు ఇక్కడ మిగిలిపోయిన టర్మ్స్ నేను ఇక్కడ రాసేస్తున్నాను. ఇక్కడ మిగిలిపోయిన టర్మ్స్ అంటే -3 × C1, -3 × C1. ఇక్కడ మిగిలిపోయిన టర్మ్స్ అంటే -2 × C2. అంటే ఇక్కడ నాకు ఈ టోటల్ టర్మ్ యొక్క వాల్యూ కూడా ఇచ్చేసాడు. ఎంత, 15 అని ఇచ్చాడు. సో రాసేయండి, 15 ఈజ్ ఈక్వల్స్ టు -3 C1 -2 C2. సో ఈక్వేషన్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను మనకి ఈక్వేషన్ 1లో నుంచి C1 అంటే నేను ఏమని రాయొచ్చు చూడండి, C1 ఈజ్ ఈక్వల్స్ టు -C2 అని రాయొచ్చు. ఎందుకు, C2 నేను ఈక్వల్కి అవతల సైడ్ తెచ్చుకున్నాను. సో ఈ విధంగా రాయొచ్చు. సో ఇప్పుడు నేను C1 ప్లేస్లో C2ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 15 ఈజ్ ఈక్వల్స్ టు -3 C2 -2 C2. సో ఇప్పుడు దీని నుంచి నాకు ఏమవుతుంది, 3 C2 -2 C2. టోటల్ ఇక్కడ నాకు C2 మిగులుతుంది. 15 ఈజ్ ఈక్వల్స్ టు C2 అవుతుంది. సో ఈ C2 వాల్యూ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు C1 ఏమవుతుంది, -15 అవుతుంది. ఓకే, సో నాకు C1 వచ్చింది, C2 కూడా వచ్చింది. సో మన మెయిన్ ఈక్వేషన్ ఉంది కదా ఇక్కడ ఒకటి. సో ఈ ఈక్వేషన్లో మనకు ఉన్నటువంటి C1 C2 ప్లేస్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఫైనల్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి x ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు C1 అంటే ఎంత వచ్చింది మనకు ఆన్సర్, -15 e పవర్ -3t ప్లస్ నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ C2 ఉంది. C2 అంటే 15 వచ్చింది. 15 e పవర్ -2t వచ్చేసిందా మనకి. దిస్ ఈజ్ అ కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకే, దీన్ని మీరు షార్ట్ కట్లో CF అని కూడా రాయొచ్చు. లేదు యాక్చువల్గా మీకు క్వశ్చన్లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది మీకు డైరెక్ట్గా ఇక్కడనే వచ్చేసింది. అసలు ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ మనం చేసాం. ఎందుకు, క్వశ్చన్లో వాడు ఇచ్చిన కండిషన్ మనం సాటిస్ఫై చేయాలి.
ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లో ఇచ్చినా ఇవ్వకపోయినా దీన్నే మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ లాగా కన్సిడర్ చేసి ఇక్కడనే ఆపేసేయచ్చు. కానీ ఇట్లాంటి కండిషన్స్ ఇచ్చినప్పుడు మీరు ఈ విధంగా ఆ ఇచ్చిన కండిషన్స్ ప్రకారంగా ఫాలో అవుతూ ఫైనల్గా సిఎఫ్ని ఈ విధంగా కనుక్కోవాలి. ఓకే డన్, అర్థమైంది కదా మీకు ఈ టోటల్ క్వశ్చన్. సో దీనికి అండ్ ఇందాక చెప్పుకుంటున్నటువంటి ఆ కాన్సెప్ట్కి ప్రాపర్ రిలేషన్ అర్థమైంది కదా. ఓకే డన్, అర్థమైంది కదా, రైట్. ఇంకా ఈ వీడియో అయిపోయినట్టే. సో దీన్ని మీరు ఫాస్ట్గా నోట్ చేసేసుకోండి. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తుంది. ఆ నెక్స్ట్ వీడియోలో పర్టికులర్ ఇంటిగ్రల్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో దాని గురించి మనం నేర్చుకుంటాము అంతే. ఓకే డన్, థ్యాంక్ యూ ఫర్ సో మచ్, థ్యాంక్ యూ.